ముఖ్యంగా స్త్రీలు రజస్వలా దోషం ఏర్పడినప్పుడు ఆలయాలకు వెళ్ళవచ్చును కూడా చెప్పేస్తున్న ఆచార్యులు తయారైపోయిన దుష్టకాలంలో మనం ఉన్నాం. తెలుసుకోండి. ఇక్కడ శరీరగతమైన దోషం ఏర్పడినప్పుడు సూక్ష్మ శరీరంలో ఎలా ఉంటుంది దానికి సంబంధించి యజుర్వేద బ్రాహ్మణంలో మంత్రాలు ఉన్నాయి. వేద ప్రమాణం అని ఒప్పుకుంటే అది ఒప్పుకోవాలి కదా. మీరు దేవుడిని ఒప్పుకుంటే దీన్నే ఒప్పుకోవాలి. దేవుడికి ఇవేవీ లేవండి, నువ్వేవుడికి చెప్పడానికి. దేవుడికి ఇవేవీ లేవో నీకు చెప్పాడా? సర్వవ్యాపకమైన పరమాత్మకి ఏవీ లేకపోవచ్చు, కానీ ఆలయంలో మనం పెట్టుకున్న శక్తికి నియమాలు ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. ఇవి లేకుండా ఇవన్నీ పాటించక్కర్లేదని చెప్పే గురువులు మనకు అక్కర్లేదు. ఇది ముందు తెలుసుకోండి. ఇక్కడ ఏదో కన్వీనియంట్ కోసం చెప్పేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో వేమీ లేదండి అనే వాళ్ళు ఉన్నారు. ఎవరు చెప్పాలండి ఈ రోజుల్లో లేదని చెప్పడానికి? దేవత అంటే పూజ అంటే నియమం కూడా ఉంటుంది. నియమం ఉంటేనే భగవంతుడు. తెలుసుకోండి. ఇక్కడ రజస్వల దోషాలు ఉన్న వాళ్ళు కూడా గుడులకు వెళ్ళొచ్చు, పారాయణలు చేయవచ్చు. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు కదా, సర్వకాలేచ మా మనుస్మర అని. అనుస్మర అన్నాడు కానీ అర్చనం కురు అన్నాడా? ఎటు అన్విస్తున్నాం మనం ఇక్కడ? స్మరణ మనస్సుకి ఏమైనా లేదు, దేహానికి ఏర్పడుతుంది కనుక దాని నియమాలు దానికి ఉండవలసినదే. ఎవరైనా గుడికి వెళ్ళొచ్చు అని చెప్తే దాన్ని స్వీకరించవద్దు, ఇది శాస్త్ర విరుద్ధం. ఎందుకంటే ఆధ్యాత్మికంలో విప్లవాత్మక ధోరణులు చెల్లవు. ఎందుకంటే అవి శరీరాన్ని సమాజాన్ని చూసి చెప్పదు, జీవుణ్ణి చూసి చెప్తుంది. తెలుసుకోండి. జీవుడి సద్గతి కోసం సూక్ష్మ శరీర దర్శనంతో చెప్తుంది శాస్త్రం. ఆవేశపడి ఇవాళ నేను సామాజిక భాష్యం చెప్తాను, నా హృదయం చాలా విశాలంగా. స్త్రీలు రజస్వలా దోషం ఏర్పడినప్పుడు ఆలయాలకు వెళ్ళవచ్చును కూడా చెప్పేస్తున్న ఆచార్యులు తయారైపోయిన దుష్టకాలంలో మనం ఉన్నాం. తెలుసుకోండి. ఇక్కడ శరీరగతమైన దోషం ఏర్పడినప్పుడు సూక్ష్మ శరీరంలో ఎలా ఉంటుంది దానికి సంబంధించి యజుర్వేద బ్రాహ్మణంలో మంత్రాలు ఉన్నాయి. వేద ప్రమాణం అని ఒప్పుకుంటే అది ఒప్పుకోవాలి కదా. మీరు దేవుడిని ఒప్పుకుంటే దీన్నే ఒప్పుకోవాలి. దేవుడికి ఇవేవీ లేవండి, నువ్వేవుడికి చెప్పడానికి. దేవుడికి ఇవేవీ లేవో నీకు చెప్పాడా? సర్వవ్యాపకమైన పరమాత్మకి ఏవీ లేకపోవచ్చు, కానీ ఆలయంలో మనం పెట్టుకున్న శక్తికి నియమాలు ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. ఇవి లేకుండా ఇవన్నీ పాటించక్కర్లేదని చెప్పే గురువులు మనకు అక్కర్లేదు. ఇది ముందు తెలుసుకోండి. ఇక్కడ ఏదో కన్వీనియంట్ కోసం చెప్పేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో వేమీ లేదండి అనే వాళ్ళు ఉన్నారు. ఎవరు చెప్పాలండి ఈ రోజుల్లో లేదని చెప్పడానికి? దేవత అంటే పూజ అంటే నియమం కూడా ఉంటుంది. నియమం ఉంటేనే భగవంతుడు. తెలుసుకోండి. ఇక్కడ రజస్వల దోషాలు ఉన్న వాళ్ళు కూడా గుడులకు వెళ్ళొచ్చు, పారాయణలు చేయవచ్చు. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు కదా, సర్వకాలేచ మా మనుస్మర అని. అనుస్మర అన్నాడు కానీ అర్చనం కురు అన్నాడా? ఎటు అన్విస్తున్నాం మనం ఇక్కడ? స్మరణ మనస్సుకి ఏమైనా లేదు, దేహానికి ఏర్పడుతుంది కనుక దాని నియమాలు దానికి ఉండవలసినదే. ఎవరైనా గుడికి వెళ్ళొచ్చు అని చెప్తే దాన్ని స్వీకరించవద్దు, ఇది శాస్త్ర విరుద్ధం. ఎందుకంటే ఆధ్యాత్మికంలో విప్లవాత్మక ధోరణులు చెల్లవు. ఎందుకంటే అవి శరీరాన్ని సమాజాన్ని చూసి చెప్పదు, జీవుణ్ణి చూసి చెప్తుంది. తెలుసుకోండి. జీవుడి సద్గతి కోసం సూక్ష్మ శరీర దర్శనంతో చెప్తుంది శాస్త్రం. ఆవేశపడి ఇవాళ నేను సామాజిక భాష్యం చెప్తాను, నా హృదయం చాలా